మాస్టర్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం ఒక విశేష ఆధ్యాత్మిక క్షేత్రం గురించి తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం. ఈ ఆలయం మూబలంకలో ఉంది. వాడపల్లి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలానే రావులపాలెం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం ఒక విశేష చరిత్ర కలిగిన స్థలం. ఈ మందిరం 1988వ సంవత్సరంలో ప్రారంభమైంది. ప్రారంభంలో చిన్న ఫోటో పెట్టి అమ్మవారిని గ్రామ ప్రజలు పూజించేవారు. అలా పూజలు కొనసాగిస్తూ ఉండగా అమ్మవారు రాత్రి వేళ సమయంలో చిన్నపిల్ల రూపంలో అక్కడ ఉన్న స్థానికులకు కనబడేవారు అని అక్కడ ఉన్న ప్రజలు చెప్పుకుంటున్నారు. కానీ ఒకరోజు ఒక ముసలావిడ అమ్మవారికి దీపం పెట్టే సమయంలో అమ్మవారు దర్శనమిచ్చారని ఇక్కడ భక్తులు అంటూ ఉంటారు. అమ్మవారు తనకు ఆలయం నిర్మించాలని భక్తుల కలలో దర్శనమిచ్చారట. కాలం మారుతుండడంతో ఇక్కడ ఉన్న భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని పునఃప్రారంభించారు. ఈ ఆలయం ముఖద్వారం అమ్మవారి రూపంతో ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆలయం పక్కన నాగపాము పుట్ట కూడా ఉంటుంది. అమ్మవారి దర్శనం పూర్తయ్యాక భక్తులందరూ ఈ పుట్టను దర్శించుకుంటారు. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అంటే ఇక్కడ కోరుకున్న కోరికలు తప్పక నిజమవుతాయి. అందుకే అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. మనస్ఫూర్తిగా పూజ చేసి అమ్మవారి కృపను పొందుకుంటారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కలిగించే అద్భుతం విశ్వాసం, భక్తి. ఈ 3 కలిపి ఈ స్థలంని ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా మార్చాయి. ఈ మందిరాన్ని చూడకపోతే తప్పకుండా ఒకసారి వెళ్ళండి. మీ కోరిక నెరవేర్చడం కోసం, మీ హృదయంలో ఉన్న సమస్యకి పరిహారాన్ని పొందడానికి శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం తప్పకుండా పొందండి. మరి ఒక ఆలయ విశిష్టతతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.